మిత్రులరా, మనము శ్రీకాళహస్తి గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. వాస్తవానికి చెప్పాలంటే నేను తమిళనాడు పర్యటనలో ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి ఒక మిత్రుడు ఫేస్బుక్లో నా ఫాలోవరు, అన్న ఇక్కడ శ్రీకాళహస్తిలో చాలా మార్పులు చెందుతున్నాయి, పాత విగ్రహాలని పక్కకు తీసేస్తూ, అలాగే గర్భగుడి పరిసర ప్రాంతాల్లో శాసనాలు కనిపించకుండా టైల్స్ వేస్తున్నారు. అంటే పాత చరిత్రను తీసేసి కొత్త చరిత్రని ప్లాన్ చేస్తున్నారన్న. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే ఈ యొక్క శ్రీకాళహస్తి చరిత్ర కనుమరుగయ్యే అవకాశం ఉందన్న అని చాలా రోజులు చెప్తున్నాడు నాకు. ఎందుకంటే చాలా దూర ప్రాంతం, కర్నూలు నుంచి 400 కిలోమీటర్ వస్తుంది, 350 400 వెళ్ళాలంటే కొంచెం అటు వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పేసి అనుకుని సందర్భం వచ్చింది, వెళ్ళాను. మొత్తానికైతే అతను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో లేదో కానీ వాస్తవానికైతే శిల్పాలన్నీ బయట ఒక చోట భద్రపరిచారు. అవన్నీ నేను ఇప్పుడు మీకు షూట్ చేస్తున్నాను, వాటి గురించి వివరిస్తున్నాను. లాస్ట్ దాకా చూడండి మిత్రులారా. నిజం చెప్పాలంటే శ్రీకాళహస్తిలో ఈ యొక్క ఒక మందిరం కూలిపోతే అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టామని చెప్తున్నారు. అయితే బయట పెట్టడం ఏంటో కానీ తిరిగి అవే శిల్పాలు ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న. అంటే విగ్రహాలు విరిగిపోయినాయి లేకుంటే శిల్పశాస్త్రం ఒప్పుకోదని చెప్పినప్పటికీ కానీ చారిత్రకమైన శిల్పాలు, అంటే అక్కడ చైనీస్ యాత్రికుల శిల్పాలు, తర్వాత కాల భైరవుని శిల్పాలు, అలాగే బోధిసత్వ విగ్రహాలు, ఇవన్నీ తిరిగి మళ్ళీ యథాస్థితిగా శిల్పాలు చెక్కిస్తారనే గ్యారంటీ లేవు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోలో నేను చెప్పేదల్లా ఏంటిదంటే, ఈ వీడియోలో శిల్పాలు చూడండి. శ్రీకాళహస్తిలో ఈ శిల్పాలు రాబో రోజుల్లో మాయమవ్వచ్చు. ఈ సంస్కృతి మాయమయ్యి కొత్త సంస్కృతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసమే ఇది మన ప్రజల కోసం ఇద్దరు భద్రపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో వేరే ఉద్దేశం అయితే లేదు. మరి ఈ శిల్ప సంపద మళ్ళీ తిరిగి అక్కడ పెడతారా? నిర్మాణము క్లోజ్ అయినా లేకుంటే కొత్త నిర్మాణం చేసినా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా శిల్ప సంపద వస్తుందా లేదా అనేది ప్రశ్న. కాబట్టి ఈ వీడియో భద్రంగా ఉంచితే రేపొద్దున ఎప్పటికైనా పనికి వస్తుందన్న ఉద్దేశంతో చేశాను. థ్యాంక్ యూ మిత్రులారా. నమో బుద్ధాయి. చూస్తూనే ఉన్నాడు చివరిదాకా. కొంత కంటెంట్ ఇచ్చాను, మీకు అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ పూసలు ఉన్నాయి, ఇక్కడ తీసుకోండి తమ్ముడు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఈ పూసలు, ఈ కల్చర్ వచ్చేసి అప్పట్లో నగలు ఆభరణాలు లేని కాలంలో ఈ బౌద్ధానికి సింబల్గా పెట్టేవాళ్ళు ఈ పూసలు. ఇది అలాగే డిజైన్గా రాను రాను శిల్పకళలో వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ శిల్పము, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అంటే రూపాలు చేంజెస్ అవుతూ వచ్చాయి కానీ వజ్రయాన కాలం నాటి శిల్పాలు ఇవి. దీని మీద శాసనం ఉంది. ఇక్కడ శాసనం అయితే దీన్ని మామూలుగా పౌడర్ వేసి, బ్లాక్ పౌడర్ వేస్తే నీటి కనపడుతుంది శాసనము. ఈ పిల్లర్ సిస్టమ్ వచ్చేసి అశోకుడి కాలం నుంచి పిల్లర్ సిస్టమ్ వచ్చేది. అంటే ఆ పిల్లర్స్ ఆయన స్థాపిస్తే తర్వాత కాలంలో వైదికులు ధ్వజస్తంభాలుగా గుడి ముందర ఇల్లు నిలబెట్టడం కల్చర్ స్టార్ట్ చేశారు.
చూడండి పాతరాతి శిల్పం చూడండి. ఇది వజ్రయానంలో ఈ సింబలు చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అనేది మీకు తర్వాత వివరిస్తాను, ఇంకో చోట వివరిస్తాను. ఇది కనపడతలేదు సరిగ్గా, ఇంకో చోట వివరిస్తాను. ఇక్కడ చూడండి, ఎవరో చెప్పండి. ఇది ఎందుకు పెడతారు ఈ సింబల్ అంటే, ఈ నిర్మాణము సూర్యచంద్రులు ఎంత నిజమో ఈ నిర్మాణం కూడా అంతే నిజమని పెడతారు. అంటే ఈ శిల్పము అంత నిజమైనది అని అర్థం. ఇక్కడ మనకు చూస్తే ఆ కాలం నాటి ఒక భిక్షువు తను దాన్ని ధ్యానం చేస్తున్న శిల్పము. చూస్తున్నారు కదా, ఈ శిల్పము ఏం కనపడుతుంది? ఒక గృహిణి తను పని చేసుకుంటుంది ఇంట్లో. దంచుడు ఏమంటారు, రోలు ఏదో ఆమె వర్క్ చేసుకుంటుంది. అంటే స్త్రీ పురుషుల మధ్యన శృంగారానికి ఇదొక ఐడెంటిఫికేషన్. అంటే అప్పట్లో ఆ కాలంలో ఈ కామసూత్రాలు కూడా శిల్పాల మీద చెక్కించేవాళ్ళు. అంటే జ్ఞానవంతం కోసం ప్రజలు ఎలాంటి మూమెంట్లో కూడా మనము భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు, అంటే ఎలాంటి ఫీలింగ్స్, అంటే ఇలాంటి భంగిమలు అదేదో రాంగ ఉద్దేశం కాదు. ఆ కాలంలో కొన్ని మందిరాలు సపరేట్గా కామసూత్ర కోసము కట్టించేవాళ్ళు. అట్లా ముఖద్వారాల మీద గోడల పైన కూడా శిల్పాలు చెక్కించేవారు. దీంట్లో బూతుని చూడకూడదు మనం, కేవలం దీంట్లో ఒక ఎడ్యుకేషన్ మాత్రమే చూడాలి. చాలామంది బూత్ బొమ్మలు ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు మనం మామూలుగా ప్రతి ఒక్కరూ ఇంట్లో స్త్రీ పురుషులు చేసుకునే సెక్సే కదా, అది కొత్తగా సపరేట్ ఏముందంట్లో. ఆ కాలంలో మరి టీవీలు లేవు, పేపర్లు లేవు, పుస్తకాలు లేవు, ప్రింటింగ్ చేసి చూపినికే ఉన్నవంతా గుళ్ళ మీద రాళ్ళ మీద చూపించాల్సిందే కాబట్టి అక్కడ చూపించారు. వాళ్ళని ఆ కళని ఆ నైపుణ్యాన్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు మనం. థ్యాంక్ యూ. ఇక్కడ మనిషి రూపంలో కింద తీసుకోండి, ఒకసారి ఇక్కడ జూమ్ చేసి చూపించండి. ఇక్కడ మనిషి రూపంలో ఒక సింహం తలతో కూర్చొని ఉంది. అసలు ఇది ఏంటిది? ఈ సింబల్ ఏంటి గుర్తొస్తుంది అంటే, మనము పూర్వకాలం నుంచి మనం లెక్కేసుకుంటే, మొదట నిర్మాణాలు చేసేటప్పుడు సెంటిమెంటల్గా ఏదైనా గుహలలో ఫస్ట్ చైత్య స్తూపాలు నిర్మించేవాళ్ళు. చైత్యం అంటే బౌద్ధ మార్గానికి ఒక గుర్తు. ఓంకారం ఎట్లా ఉంది హిందువులకు, ఓంకారం, శ్రీకారం, స్వస్తిక్ గుర్తులు ఎట్లా ఉంటాయి, అట్లా ఆ కాలంలో బౌద్ధానికి చైత్య స్తూపము గుర్తు. ఆ తర్వాత కాలంలో హీనయానం కాలంలో చైత్య స్తూపాలు వస్తే, మహాయానం అంటే 1వ శతాబ్దం వచ్చేసరికి శిల్ప కల్చర్ వచ్చింది. అంటే
మొదట చైత్య స్తూపాలు నిర్మించి చుట్టూ సమాధులు ఇటుక పిల్లలతో నిర్మించేవాళ్ళు. 1వ శతాబ్దానికి వచ్చేసరికి శిల్పకళ వచ్చేసరికి విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మీకు ముఖద్వారాలపైన విగ్రహాలపైన బుద్ధుని శిల్పం ఇట్లా కూర్చున్నట్టు మీకు చూపిస్తాను, కొన్ని ఎడిటింగ్లో కూడా చూపిస్తాను. అంటే విగ్రహం పైన ఇక్కడ శక్తి ఏదైనా విగ్రహము అక్కడ ప్రొఫెసర్లు బౌద్ధసత్వ విగ్రహాలు చెక్కిస్తప్పుడు పైన భాగంలో తలపైన ఇట్లా బుద్ధుడు కూర్చునేది ఉంటుంది. అది మహాయాన కల్చర్. 5వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ బుద్ధుడు కాస్త జాతకథల్లోకి మారిపోయాడు. జాతకథల్లో బుద్ధుని ఎలా చూసేవాళ్ళంటే సింహంతో పోల్చారు బుద్ధుణ్ణి. జాతకథల్లో అదిగో వస్తున్నాడు సింహం వలె తథాగత్ సుఖతి యువరాజు, ఆయన దేహ దారుఢ్యమైంది, ఆయన ఎవరైనా తప్పు చేస్తే చీల్చి చెండాడవాడని కూడా నరసింహంల కంటే సింహం గుర్తుపెట్టి ఇట్లా చీల్చిన చాలా జాతకథలు ఉన్నాయి. జాతకథల్లోకి బుద్ధుని తీసుకొచ్చాడు. అలా నిర్మాణంలో చూస్తే పైన విగ్రహాల పైన సింహం తల ఇట్లా నోరు తెరుచుకొని ఉంటుంది. ఆ శిల్ప కల్చర్లో బేస్ మధ్యన ఆ బోధిసత్వ విగ్రహాలు ఉంటాయి. తర్వాత కాలంలో రాను రాజులు పిచ్చి పలు రకాలు కదా, రాజులు ఒక్కొక్కరు ఒక రకంగా. తర్వాత కాలంలో అదే సింహం గుర్తుని మళ్ళీ స్తంభాల పైన కూడా సింహం కాపలా ఉంది. ఈ నిర్మాణాలకు సింహం కాపలా ఉంది, సింహం ఉంది అన్నట్టే బౌద్ధం ఉంది. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడని చెప్పడానికి ఇక్కడ ఇట్లాంటి సింబల్స్ పెట్టారు. సో కాలరూపాన్ని ఎలా మారిందో మీకు అర్థమైంది కదా, రైట్. కాలభైరవుడు ఇక్కడ పైన చేతిలో ఖడ్గం ఉంది. కాలభైరవ అంటే అప్పట్లో సైనిక అధికారి. నాకు తెలిసి ఒక టెంపుల్ డెమాలిష్ అయిపోయింది, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు సార్. చెప్తున్నా కదా, అప్పుడు ఆ కాలంలో ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు ఇట్లా కనపడండి, కనిపించాలి కదా, కనిపిస్తుందా? ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు. అంటే ఈ స్తంభంకి సూర్య చంద్రులు ఎంత నిజమో ఈ నిర్మాణం అంతే నిజం అనేది చెప్పడానికి అవి పెట్టేవారు. తర్వాత ఇక్కడ కింద చూస్తే, కింద తీయండి, కింద
ఒక విగ్రహం చేతులు మొక్కి నిలబడింది. అంటే అప్పట్లో దాతలని శిల్పాలు చెక్కించేవాళ్ళు. అంటే సేమ్ వాళ్ళ రూపాల మాదిరి కాకుండా ఒక శిల్పం మొక్కుతున్నట్టు ఒక శిల్పాన్ని చెక్కించి వాళ్ళ పేరు రాసేవాళ్ళు. ఆయన దీనికి ఇన్ని వరహాలు లేవు ఇంత భూమిని దానం చేశాడు అని చెప్పడానికి ఈ శిల్పాలు పెట్టేవారు. ఇక్కడ రండి, అవలోకేతేశ్వరుడు ఉండండి సార్, వెంటనే మీరు చెప్తారండి. రండి. ఇక్కడ వజ్రపాణి శిల్పం. ఆయన కిరీటము వెంకటేశ్వర స్వామి కిరీటం లక్కుంటారు. సార్ వజ్రపాణి ఇక్కడ ఎవరు మా బోధిసత్వ తారాదేవి నిలబడ్డ శిక్షలు చూడండి, మన కల్చరే కదా, ఏందో చూడండి, చెప్పండి. చూసారా? థాయిలాండ్ లో ఉంటుంది అది. మిత్రులరా, ఇక్కడ మనం చూస్తే ఈయన ఎవరు? బోధి ధర్ముడిది. ఇక్కడ ఎందుకు వచ్చింది విగ్రహం అంటే ఈ శిల్ప సంపద అంతా పాత గుళ్ళో శ్రీకాళహస్తిలో గుళ్ళోటికి. చూశారు కదా మిత్రులరా, చాలా విగ్రహాలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో సెక్యూరిటీగా భద్రపరిచారు. అయితే ఇక్కడ పురాతన మందిరము కూలిపోయి కొత్త మందిరం నిర్మించారు కూడా. మరి ఈ విగ్రహాల పరిస్థితి ఏంటిది? ఈ విగ్రహాలు యథావిధిగా శిల్పాలు చెక్కించారా అనేదే ఒక సమస్య. అంటే ఈ వీడియో కేవలము సమాజాన్ని హెచ్చరించడానికి, జాగ్రత్త పడడానికి మాత్రమే చేయడం జరిగింది. ఇక్కడ ఏదో జరిగిపోయిందనో లేకుంటే అన్యాయం జరిగిందనో కాదు. పాత విగ్రహాలు అంటే చరిత్రకారులు ఆ కాలంలో వాళ్ళు ఎంతో డెడికేషన్తో, ఎంతో ఆలోచనతో నిర్మించిన శిల్పాలు కావచ్చు, మందిరాలు కావచ్చు, వాటిని పడగొట్టినప్పుడు యథావిధిగా వారి యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆశయాలని, వారి యొక్క కట్టుబాట్లని మనము ఖచ్చితంగా భద్రపరచాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఏదో చేశారు, మేము కూడా కొత్త రకంగా మా ఇష్టం ప్రకారంగా మేము చేస్తామని చెప్పడానికి లేదు. కాబట్టి ఈ యొక్క శ్రీకాళహస్తిలో ఈ యొక్క నిర్మాణాలలో మళ్ళీ ఇక పాత శాసనాల ఆధారంగా వాళ్ళు ఏమి చేశారో శాసన ఆధారంగా భద్రపరిచారు. వాటన్నిటినీ మళ్ళీ సేమ్ యథాస్థితిగా తీసుకొస్తారని ఆశిద్దాం. శ్రీకాళహస్తిలో పూర్తిగా మార్పులు జరుగుతున్నాయి. కొత్త విధానాన్ని, కొత్త ఆలోచన విధానం తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. రాబో రోజుల్లో ఏది దాగదు కదా, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.